నీ అవ్వ యాక్షన్ తర్వాత ముగ్గురు ఇంగ్లాండ్ ప్లేయర్లను తీసుకుంటే గెలుస్తారా, ముగ్గురు ఇంగ్లాండ్ ప్లేయర్లను కొంటే గెలుస్తారా అని క్రిటిసైజ్ చేసిర్రు. ఇప్పుడు ఏమైంది ఎవరు సప్పుడు ఎత్తలేరు. అరే పాటిదారు తమ్ముడు, లక్ మీదికి ఫేవర్ చేసింది, మీరు గెలిచిర్రు. మళ్ళీ ఇంకో మ్యాచ్ ఉన్నది కదా లీగ్ స్టేజ్లోనే, అప్పుడు ఇచ్చిన 2 పాయింట్లు మేమే తీసుకుంటుంది. రానే బాయ్, ఏ మాటకా మాట కానీ నీ లోపల ఇంకా ఫైర్ ఉన్నా ఇంకో 2-3 సీజన్లు ఈజీగా ఆడిపించుకుంటే ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ రౌండ్ 1లా నువ్వు అన్సోల్డ్, సెకండ్ రౌండ్లో నేను బేస్ ప్రైజ్కే తీసుకొని కెప్టెన్ చేసిర్రు. నువ్వు ఎప్పటికైనా లివింగ్ లెజెండ్ అయిపో. లేకపోతే ఏందే విరాట్, 2-3 మ్యాచ్లలో మంచిగా ఆడకపోతే ఇండియన్ టీంల నుండి బయటికి నూకిర్రు. ఇక ముందు ఉన్నది అసలాట. ఈ దెబ్బతో మళ్ళీ ఇండియన్ టీంలో కంబ్యాక్ ఇస్తా చూడు. ఓర్ని కుత్తన్. అరే ఏమైంది వ్యా మీకు, మనం డిపెండింగ్ ఛాంపియన్స్ వ్యా, మనము ఇట్లాడుతున్నారు ఏంది? బయట పోతే బాలీవుడ్ వాళ్ళు కొడుతారు అన్న. ఫస్ట్ మ్యాచ్ దేవునికి, సెకండ్ మ్యాచ్ నుండి వరుస పెట్టి రప్ప మ్యాచ్లు గెలుస్తూనే ఉంటాం చూడు. వెంకీ బ్రో, ఒకటి మాత్రం నిజం, మనం ఈ సీజన్లో ట్రాఫీ కొట్టకపోయినా మనల్ని ఎవడు ఏమన్నాడు గాని, నువ్వు మాత్రం ఒక్క మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చేయకపోయినా అందరు నిన్నే వేసుకుంటారు. మ్యాచ్ మింగిందంటే నీ ఎమ్మటే పడతారు, ఎందుకంటే 23 కోట్లు ఇస్తున్నారు కదా నీకు. చూసాడు కొంచెం. అరే బ్రో, సాల్ట్ 2 బాళ్ళకి 6-4 కొడతాడు. అసలు ఎట్లేమంటావు చెప్పు? బాలింగ్ వేద్దామంటేనే భయం అవుతుంది నా కొడుక్కి. తమ్ముడు, ఫస్ట్ మ్యాచ్ పీకితే పీకింది, నెక్స్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీతోనే కాదు కదా, అలా సాల్ట్ ఉండడు కదా. నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్తో ఉన్నది. ఆ రాజస్థాన్ లో శాంసన్ ని, పరాంగ్ ని, జైస్వాల్ ఎట్లా పిసుకున్నో రెడీ చేసుకోపో. ఏంది పిసుకుతారా? చూసుకుందాం. ఇంకో 3 గంటలల్లో మన మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 3 గంటలల్లో మిమ్మల్ని డిప్రెషన్ లకు దొబ్బి మిమ్మల్ని పంపిస్తుంది. ఏంది మా కెప్టెన్ వాళ్ళో తెలుసా? పరాంగ్ అన్న పెద్ద పులి. ఇప్పుడు గెలిపితే 400 కొట్టినా కొడతారు, మనకెందుకు వచ్చింది మెంటల్ గాలతోని. ఏ మాటగా మాట కానీ పాటిదారు తమ్ముడు, నువ్వైతే నిన్న కెప్టెన్సీ మంచి చేసినావు, బ్యాటింగ్ మంచి చేసినావు. బ్యాటింగ్ లో అయితే 5 4లు 1 6. సూపర్ తమ్ముడు, అదే కంటిన్యూ చేయాలి. నువ్వు గైడెన్స్ ఇవ్వడానికి ఉండగా నాకెందుకు దండగా? నువ్వు ఎట్లా చెప్తే గట్లనే అన్నా. పాండ్యా బ్రో, నువ్వు గింత మంచిగా ఆడతావు అస్సలు అనుకోలేదు తెలుసా. నువ్వు బాలింగ్ ఎత్తా అంటే వాళ్ళు స్పిన్ ఎత్తారా పేస్ ఎత్తారా కూడా అర్థమైతే లేదు వాళ్ళకి. అట్లుంటది మనతోని. నేను స్పిన్ అయ్యా, పేస్ అయ్యా, ఫాస్ట్ బౌలింగ్ అయ్యా, ఏమయ్యా జస్ట్ ఇసురు మింగుడే. నిన్న గ్రౌండ్ అంత ఉరికిపిచ్చి ఒక్క బాల్ కూడా బ్యాటింగ్ చేస్తానికి ఇవ్వలేదు. మన నెక్స్ట్ మ్యాచ్ చేపాక్ స్టేడియంలో సిఎస్కే ఎత్తుడు ఉన్నది. అప్పుడు ఏ చోతి ఎంత ఎత్తో నీ బ్యాటింగ్. రుతురాజ్ తమ్ముడు, ఎంఐ టీంలో ఫస్ట్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా లేడు, బూమ్రా లేడు, రోహిత్ కెప్టెన్ కాదు, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు. ఫారెన్ ప్లేయర్స్ లో అయితే రాయల్ రికుల్టన్ ఆడిపిస్తారు, లేదంటే విల్ జాక్సన్ ఆడిపిస్తారు. ఇద్దరు ఆడే ఛాన్స్ లేనే లేదు. ఈ మ్యాచ్ లో ఎట్లయినా మనం అరాచకం చెయ్యాలి. నువ్వు ఎట్లాంటి అట్నే ధోని బై, మ్యాచ్ మందే, నువ్వు ఫిక్స్ అయిపో. మీరు గెలుస్తామని ఫిక్స్ అయితే అయిపోతుందో తమ్ముడు? మేము గెలవడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. నేను కెప్టెన్ కాకపోతుంది ప్లేయర్ అయితే ఆడతా కదా. పైగా కెప్టెన్సీ బాధ్యతలు లేవు ఈసారిగా. నేను కూడా ఆరెంజ్ క్యాప్ కొడదామని ఫిక్స్ అయినా. ఆల్రెడీ మన సీనియర్స్ రహానే, విరాట్ హాఫ్ సెంచరీలు కొట్టి రెడీగా ఉన్నారు రేస్ లా. నేను కూడా ఈ మ్యాచ్ లో స్టార్ట్ ఇచ్చిన అనుకో, ఇంకా రప్ప